ఆశపడుతూ ఉన్నాం. అవుతుందా? సరే, మంచిది. మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను నేను. ఆ అంశం ఏంటంటే యేసుక్రీస్తు జనన విధం. యేసు ప్రభు పుట్టడానికి ఒక ప్రాసెస్ జరిగింది, ఒక విధానం జరిగింది. అదే విధానంలో ఒక విశ్వాసి కూడా అదే విధానంలో పుట్టాలి. యేసుక్రీస్తు యొక్క జనన విధం ఎలా జరిగిందో ఒక విశ్వాసి యొక్క జనన విధము కూడా అలాగే జరగాలి. ఆ విధానాన్ని ఈరోజు మీతో బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం నేను ముందుకెళ్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు జనన విధము అని చెప్పాను కదా, ఇప్పుడు నేను ఆ యేసుక్రీస్తు దగ్గర మీ జనన విధాన్ని పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు రూఫస్ జనన విధము, లేకపోతే ప్రేమ్ సాగర్ జనన విధము, లేకపోతే ఏమంటారు మీ అందరి పేర్లు, మీ వ్యక్తిగతమైన పేర్లు పెట్టుకోవచ్చు. ఇక మీ జనన విధం కూడా అదే విధంగా జరగాలి. ఆ విధానాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి అర్థమయ్యే విధంగా బోధించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. కొంచెం దగ్గర పెట్టి, మరి దూరం చేయి. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పుట్టడానికి నిజంగా రాత్రి ఒక అంశం, అద్భుతమైన అంశం చెప్పాను. ఇక్కడ మనం యేసుక్రీస్తు పుట్టుక అంటాం. అసలు పుట్టుక కాదు అది. యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఉన్నాడు. ఆయన ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని కలుగు చేసింది ఆయనే. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే అసలు ఈ జగత్తు అన్నది లేనప్పుడే, అంటే భూమి ఆకాశాలు లేనప్పటి నుంచే ఆయన ఉన్నాడు. ఆయన పుట్టడం కాదు, ఆయన ఎప్పుడో పుట్టాడు. అందరికంటే ముందున్నవాడు. మీరు ఒకసారి చదవండి కొలసీలు రాసిన పత్రిక, కొన్ని వచనాలు టపటప చదివేసి మనం వర్తమానంలోకి వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చెప్పబోయేదానికి వెళ్దాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి. ఒకప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే అదృశ్యంగా ఉన్నాడు. కంటికి కనబడలేదు, చెవికి వినబడే పరిస్థితి లేదు. అలాంటి అదృశ్యంగా ఉన్న దేవునికి స్వరూపము ఎవరంటే బైబిల్ చెప్తుంది ఆయన. ఎవరాయన? ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రభు అయిన యేసు క్రీస్తు అదృశ్య దేవునికి ఒక స్వరూపి. అంతేకాదు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సర్వ సృష్టికి మొట్టమొదటి వాడు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇంకా చదవండి 16వ వచనం. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైన, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టే సృజించబడును. ఈ సర్వం సృజించబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా. యాక్చువల్గా అందరూ చూసేదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భంలో పుట్టాడు కదా, ఈయన ఇంకా ఏంటి ముందుకెళ్ళి ఎక్కడో ఉన్నాడు అంటున్నారని చెప్పని అంటారు. అసలు ఆ మరియ గర్భములోనికి వచ్చాడు ఆయన. పుట్టడం కాదు, మరియ గర్భములో నుంచి వచ్చాడు ఆయన. రాత్రి ఆ మెసేజ్ని ఆల్రెడీ గ్రూపులో పెట్టాను, చాలా వచనాలు. ఆయన వచ్చాడనే ఉంటది కానీ పుట్టాడు అని ఉండదు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చాడు. నా గొర్రెలకు జీవమును ఇచ్చుటకు వచ్చాను అంటాడు ఆయన. రాత్రి ఎన్నో వచనాలు మీకు రాత్రి లైవ్ ఇవ్వలేదు కానీ ఆ మెసేజ్ని గ్రూప్లో పెట్టడం జరిగింది, వినండి తప్పనిసరిగా. వచ్చాడు ఆయన. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నాడు ఆయన. ఆయన మొట్టమొదటిగా ఆత్మగా ఉన్న దేవుడు ఒక శరీరంలోనికి, ఒక వాక్యపు శరీరంలోనికి, దాన్నే దేవుని శరీరంలోనికి వచ్చాడు ఆయన. ఒక స్వరూపంలోకి వచ్చాడు.
ఆయనే 2000 సంవత్సరాల క్రితం మరే గర్భములోనికి వచ్చాడు. ఆయన పుట్టడము కాదు, వచ్చాడు. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏదైతే ఆయన వస్తున్నాడో ప్రతిదీ కూడా ఆయన ప్రతి కాలంలో కూడా వస్తూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు, వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎలాగైతే వచ్చాడో ఇప్పుడు మనము కూడా ఎక్కడి నుంచో వచ్చాము. ఎక్కడికి? నమ్ముతున్నారా? మీ శరీరం అయితే 20 సంవత్సరాలు, 30, 50, 70, 80 సంవత్సరాల క్రితం పుట్టింది ఇక్కడ. కానీ మీ ఆత్మ ఎప్పటి నుంచి ఉందో తెలుసా? మీ ఆత్మ ఎప్పటి నుంచి ఉంది? మీలో నివసిస్తున్న ఆత్మ అది జగత్తు పునాది వేయబడక ముందు నుంచో ఉంది. అసలు అన్నిటికంటే ముందు మీ ఆత్మ పుట్టింది. ఈ సృష్టిలో భూమి కలుగు చేయకముందు, ఈ సృష్టిలో ఆకాశాలు కలుగు చేయబడక ముందు, ఈ సృష్టిలో ఏది కలుగు చేయబడక ముందు ఎవరు తయారయ్యారు? మనం. చదువుతారా మాట ఒకసారి? యాకోబు రాసిన పత్రిక తీయండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఆయన సృష్టించిన వాటిలో మొట్టమొదటిగా కలుగు చేసింది ఎవరిని అని అంటే మనల్ని. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఉన్నాం? ఆయన ఎలాగైతే జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఉన్నాడో మనము కూడా అలాగే ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఆ జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న ఆ దేవుడు ఈ శరీరములోనికి ఎలాగైతే వచ్చాడో ఇప్పుడు మనము కూడా జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న మనము ఈ శరీరములో తల్లి గర్భంలో ఆ శరీరం తయారైన తర్వాత ఆ శరీరములోనికి వచ్చాం మనం. అర్థమవుతుందా వాక్యం? సో ఇది పుట్టుట కాదు, వచ్చుట. ఎప్పటి నుంచో ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు గురించి రావడం ఉంది. ఆయన ఆది అంతము లేనివాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయనకు వంశావళి కూడా లేదు. ఇంకో మాట రాబడి ఉంది. ఆయనకు ఒకసారి అన్నమాట చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 3వ వచనం. ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడని మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. ఓ హల్లెలూయా! యేసుక్రీస్తుకి తండ్రి లేడు, ఒకసారి 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు తప్పిపోయాడు. బైబిల్లో ఉందన్నమాట. 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు తప్పిపోయాడు. వీళ్ళు 3 రోజులంతా ప్రయాణం వెళ్ళిపోయారట. తర్వాత 3 రోజులు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఎక్కడున్నానంటే పలానా సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తున్నాడని చెప్పానంటే ఆ యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి ద్వారం దగ్గర నిలబడ్డారు. నిలబడితే ఎవరో వచ్చారు. అయ్యా మీ తల్లి తండ్రి ఇదిగో 3 రోజుల నుంచి వెతుక్కుంటూ వచ్చారంటే ఆయన అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా తండ్రి చిత్తమును చేయువాడే నా తల్లియు నా తండ్రియు అన్నాడు ఆయన. ఇంకొక మాట, చాలాసార్లు మన బైబిల్, తెలుగు బైబిల్ కొంచెం ఏంటంటే గౌరవించే బైబిల్ ఇది. కానీ నిజానికి బైబిల్లో ఎన్నడూ కూడా యేసు ప్రభు మరియని తల్లి అని సంబోధించినట్లేదు. ఒక చోట ఆ కానా అనే వివాహం దగ్గర మొట్టమొదటి అద్భుతం యేసు ప్రభు చేస్తున్నప్పుడు అక్కడ ఏమంటే ఎవడుందంటే ఆ మరియ అంటది, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది వివాహంలో, నువ్వేదన్నా చెయ్యంటే అమ్మా నాతో నీకేం పని అని అంటది. అక్కడ తెలుగు బైబిల్ ఏమంటది అక్కడ అమ్మా నాతో నీకేం పని అని. కానీ ఇంగ్లీష్ బైబిల్ చెబితే అక్కడ ఏమంటే తెలుసు, ఉమెన్ ఉమెన్ అంటాడు అక్కడ ఆయన. అమ్మ అని ఉండదు. తెలుగు బైబిల్లో అమ్మ అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్కి వెళ్తే ఉమెన్ అంటే అర్థం ఏంటి? ఓ స్త్రీ, నాతో నీకేం పని? అమ్మ నాతో నీకేం పని అని ఉంది బైబిల్లో. కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ వచ్చేసరికి ఓ స్త్రీ నాతో నీకేం పని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా?
ఈరోజు ప్రపంచమంతా కూడా ఆ కన్యామరియకు ఆ విగ్రహాలు చూస్తాం మనం. రోమన్ క్యాథలిక్ వెళ్తే ఆ విగ్రహాలు చూస్తాం మనం. ఒక తల్లి ఆ బిడ్డను ఒడిలో పెట్టుకొని చూసినట్టుగా. నిజానికి ఆ తల్లికే వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు రోమన్ క్యాథలిక్లో. అందుకని మీరు కనుక ఈ గుణదలు వెళ్ళినా, లేకపోతే కొన్ని ఉన్నాయి ప్లేసులు, ఆ ప్లేసులకి వెళ్తే ఆ తల్లికే ప్రాముఖ్యతనిస్తారు. అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి మీరు ఏమి లెటర్, ఒక ప్రార్థన అవసరత రాయాలి. రాసి, అమ్మా నా కొరకు నీవు వేడుకునుము అని రాయాలి కింద. ఎవరామే? ఓ మరియా, నా కోసం ఈ ప్రార్థన నిమిత్తం నువ్వు వేడుకో. అయితే బైబిల్ చెప్తుంది, ఆయన ఆమె తన్నాడు, నాతో నీకేం పని? ఓ స్త్రీ, నేను ఎందుకో జస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా, కొంచెం జాగ్రత్తగా వినండి. నేను వాక్యమనే మాట్లాడుతున్నా, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళా. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరంటే తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి కూడా లేనివాడు. కొంచెం ముందుకెళ్తే ఆయనకు ఇంకో మాట ఒకటి రాయబడి ఉంది, చూడండి ఒకసారి. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. ఇంకా చెప్పాలంటే దినములకు ప్రారంభం లేనివాడు, దినములకు అంతము లేనివాడు. తనకు జీవిత కాలానికి ప్రారంభం లేదు, అంతము లేదు. హీ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి వాడు. అందుకనే ఆయన జన్మించినప్పుడు నా పుట్టుకను చేసుకోమని అన్నట్టు చెప్పలా. బైబిల్లో క్రొత్త నిబంధనలో కనీసం 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 300 సంవత్సరాల చరిత్ర ఉంది దాంట్లో దరిదాపులుగా. కానీ ఆ చరిత్రలో ఎక్కడా కూడా యేసు ప్రభు వాళ్ళ ఇంటి వాళ్ళు చేసుకున్నట్లేదు. రెండవదిగా శిష్యులు ఆ పరిచర్యని కొనసాగించారు, శిష్యులు చేసినట్టు లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? నేను ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన పుట్టాడు అని నేను పుట్టలేదని నేను అంటలా. ఆయన పుట్టాడు, వచ్చాడు ఆయన. కానీ ఈరోజు జరుగుతున్న క్రిస్మస్ ఇదంతా కూడా ఆచారాల ద్వారా వచ్చింది. అందుకనే వాళ్ళు క్రిస్మస్ ట్రీ పెడతారు. ఎక్కడుంది బైబిల్లో? వాళ్ళు క్రిస్మస్ తాతను పెడతారు. ఎక్కడున్నాడు బైబిల్లో? అసలు యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ఏం లేవు. ఏమండి, ఆయన పుట్టడానికే స్థలం లేదండి అక్కడ. సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త ఆయన ఈ భూమి మీద పుట్టడానికి కనీసం స్థలం లేదు. బైబిల్ చెప్తుంది, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. హలో, ఇప్పుడు ఆ స్థలం నీలో ఉందా? నీలో ఉందా ఇప్పుడు ఆ స్థలం? ఇప్పటికీ ఆయన స్టార్ల కోసం చూడట్లయినా, లైటింగ్ల కోసం చూడట్లయినా, తాతల కోసం చూడట్లా, లేకపోతే చెట్ల కోసం చూడట్లా. ఆయన చూస్తున్నది నీలో ఆ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి నీకు స్థలం ఉందా? ఆ స్థలం లేకుండా నువ్వు ఇవన్నీ చేస్తే రేపొద్దున అబ్బా ఎంత పెద్ద స్టారు కట్టాడు నా కొడుకు, అయ్యా రాయా పరలోకంలో నీకే స్థానం ఉంది అంటాడు ఆయన. యవనస్తులు చాలా మంది ఈ స్టార్లు కట్టడానికి, లైటింగ్ వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు, డాన్సులు వేయటానికి, డాన్సులు ప్రాక్టీస్ చేయడానికి. అదే యవనస్తులు ఆ మనుష్య కుమారుడు వారి జీవితంలో తలవాల్చుకోవడానికి స్థానం ఉందా? వాళ్ళ ఫోన్లో సినిమా పాటలు వాళ్ళ ట్యూన్లు ఉంటాయి. అంటే సినిమా పాటలు వాళ్ళ రింగ్ టోన్స్ ఉంటాయి. వాళ్ళ ఏమంటారు దాన్ని, డిస్ప్లేలో మనం వాల్ పేపర్ ఏముంటుంది తెలుసా? సినిమా హీరోలది ఉంటుంది, హీరోయిన్లది ఉంటుంది. వాడు చూసేదంతా కూడా సినిమాలు అశ్లీలమైనవే. కానీ ఇక్కడికి వచ్చి స్టార్ కట్టి ఎంత ఆనందిస్తాడు. కానీ దేవుడు అది కాదు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఆయన నీలో తలవాల్చుకోవాలి. ఆయన ఈరోజు నా అంశం అదే. దేవుడు మన కృపణించును గాక.
యేసుక్రీస్తు జనన విధం ఎలా జరిగిందో చూద్దాం. జస్ట్ నేను అసలు అంశానికి వస్తున్నా. యేసుక్రీస్తు జనన విధం ఎలా జరిగింది? అందరికిలాగా యేసుక్రీస్తు రాలా, మనందరిలాగా వచ్చిన వాడు కాదు. మనమందరం కూడా ఎలాగ వచ్చామనంటే, పురుషుని యొక్క కణము స్త్రీ యొక్క అండముతో కలిస్తే మనమందరం వచ్చాం. కానీ యేసుక్రీస్తు యొక్క జనన విధములో పురుషుని యొక్క కణము లేదక్కడ, స్త్రీ యొక్క అండము కూడా లేదక్కడ. దేవుడు పురుషుని యొక్క కణాన్ని, స్త్రీ యొక్క అండాన్ని పలుకబడిన మాటతో తయారు చేశాడు. అక్కడ ఏ పురుషుని యొక్క కణము, స్త్రీ యొక్క కణము అక్కడ ఉండడానికి లేదు. పురుషుని యొక్క కణము కలిసిన, స్త్రీ యొక్క అండము కలిసిన అక్కడ పాపమే. యేసుక్రీస్తులో జన్మతః పాపము లేదు, కర్మతః పాపము లేదు. జన్మలో ఏ లోపము లేదు, ఆయన చేసిన జీవితంలో కూడా ఏ లోపం లేదు. అందుకని యేసుప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని ఎవరైనా రూఢిపరుస్తారా? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు రోజు ఆయన వెనకాలే కూర్చున్న వాళ్ళు. ఎందుకు తెలుసా? ఎప్పుడు తప్పు దొరికిద్దా ఇతను తీసుకెళ్దామని. ఏమి దొరక్క వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో ఈయన యోసేపు మరియలకు పుట్టి దేవుని కుమారుడు, నేను పరలోకం నుంచి వచ్చానని చెప్పుకుంటున్నాడు అని చెప్పారు. ఆయన అన్నాడు, నేను పరలోకము నుండి వచ్చాను అన్నాడు ఆయన. ఆ మాట వాళ్ళకి ఎలాగుంది? దేవుడు నన్ను చెప్పుకుంటున్నాడు. ఆ ఒక్క ఆధారంతోనే ఆ రోజు సిలువేశారు ఆయన్ని. ఆ ఒక్క తప్పును పట్టుకుని, అది తప్పు కాదు, అది రియల్. అది నేను పరలోకము నుండి దిగి వచ్చిన వాడిని అన్నాడు ఆయన. నేను పరలోకం నుంచి వచ్చాను అన్నాడు ఆయన. కానీ ఆ మాట వాళ్ళకి ఎలాగో తెలుసా? నమ్మలేక చివరికి ఆ ఒక్క తప్పును ఆధారం చేసుకుని వాళ్ళు సిలువేశారు ఆ రోజు. వింటున్నారా? సేమ్ ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుకలో ఏ మనిషి యొక్క ప్రమేయము లేదు. ఏంటండి అలా పుట్టొచ్చా? అలా పుడతారా మనుషులు? అద్భుతం, వాక్యమే అద్భుతం. మొట్టమొదటి మానవుడు ఆదాముకి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? హవ్వకి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? దేవుడు మొట్టమొదటి మానవుడిని ఈ సృష్టిలో తయారు చేసినప్పుడు ఎవరు తల్లి, ఎవరు తండ్రి? దెర్ ఇస్ నో మదర్, దెర్ ఇస్ నో ఫాదర్. మరి ఎలా పుట్టాడు? దేవుడే నా స్వరూపంలో, నా పోలికలో ఒక నరుడు కలుగునుగాక అన్నాడు. ఆ నరుడు అక్కడ తయారైపోయాడు. ఆదాములో నుంచి ఒక ప్రకటన తీశాడు, మాంసాన్ని తీశాడు, రక్తాన్ని తీశాడు. కానీ చిన్న ఎముక, చిన్న మాంసం, చిన్న రక్తంతో ఒక స్త్రీ అయిపోద్దా? కానీ అక్కడ ఏమన్నాడు? వాటిని తీసి ఆ ఎముక, రక్తం, మాంసం ఒక స్త్రీగా తయారవునుగాక అన్నాడు. అక్కడ స్త్రీ తయారైంది. ఇద్దరు కూడా తల్లి తండ్రి లేకుండా వచ్చాడు. అసలు ఇంకా ప్రవక్త ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమని తెలుసా? నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ కూడా ఎలా రావాలంటే, అస్సలు ఏమంటాం ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఈ ఐక్యత కాదు. ఒక పురుషుని కణము, స్త్రీ కణము కలిసి ఒక బిడ్డ పుట్టడం అనేది దేవుని యొక్క ఆలోచన కాదు. అది అనుమతించబడిన చిత్తం. కేవలం పాపం వలన దేవుడు అనుమతించాడు. అందుకనే ఆ తల్లి గర్భములో నుంచి ఎవరైతే పుడుతున్నారో అందరూ చనిపోవాల్సి వస్తుంది. కానీ ఆదాము హవ్వలో కలిగినట్లు గనక నోటి మాట వలన కలిగినట్లయితే అసలు పాపమే లేకుండా ఉండేది. పాపము లేకుండా ఉన్నట్లయితే మరణమే ఉండేది కాదు. అసలు మరణము లేని ఒక జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడ్డాడు. మరణం లేని సంతానాన్ని ఇవ్వాలని దేవుని యొక్క ఆలోచన. అందుకనే ఈ భూమి మీద జస్ట్ 6,000 సంవత్సరాలది, 7,000 సంవత్సరాలు భూమి మీద మనిషి యొక్క యుగం ఉంది. ఈ మనుషుల యుగం 7,000 సంవత్సరాల తర్వాత జస్ట్ మనం 6,000 సంవత్సరాలు దాటి వస్తున్నాం అప్పుడు అప్పటికే. ఎందుకంటే ఆదాము నుంచి నోవాహు వరకు 2,000 సంవత్సరాలు, నోవాహు నుంచి యేసుక్రీస్తు వరకు 2,000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుంచి ఇప్పటికి 2,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధంతో ఈ భూమిని దేవుడు అగ్నితో నాశనం చేసి పడేస్తాడు. ఇప్పటికే 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిపోయింది తాత్కాలికంగా. అయితే 3వ ప్రపంచ యుద్ధంతో నాశనం అయిపోయిన తర్వాత 1000 ఏండ్లు యేసుక్రీస్తు తన భార్యతో కలిసి ఇక్కడ భూమి మీద ఏలుతాడు. ఏలిన తర్వాత మనుషుల యుగం ఫినిష్. అప్పుడు ఏ యుగం ప్రారంభమవుతుంది?
ఆదాము హవ్వల మరణము లేని జీవితం ఏదైతే పాపము లేకముందుందో అదే జీవితము యుగ యుగాలు ఈ భూమి మీద మరణమే లేకుండా జీవిస్తారు. అది దేవుని యొక్క ఆలోచన. అది జాగ్రత్త వినండి. ఆదాము హవ్వను దేవుడు తయారు చేసినప్పుడు ఏ తల్లి లేకుండా ఏ తండ్రి లేకుండా సృజించాడు. అదే విధంగా యేసుక్రీస్తు ఎవరంటే ఆయన కడపటి ఆదాము. మొదటి ఆదాము ఎలాగొచ్చాడో కడపటి ఆదాము కూడా అలాగే వచ్చాడు. మొదటి ఆదాముకు తల్లి తండ్రి లేరు. కడపటి ఆదామైన ప్రభువు యేసుక్రీస్తు కూడా తల్లి లేడు, తండ్రి లేడు. ఎందుకంటే అక్కడ తండ్రి కణము స్త్రీ యొక్క అండము లేకుండా ఆదాము ఎలా కలిగాడు, ఇక్కడ కూడా ప్రభువు యేసుక్రీస్తు తండ్రి కణము తల్లి యొక్క అండము లేకుండా అక్కడ యేసుక్రీస్తు పలుకబడిన మాట ద్వారా కలిగాడు ఆయన. ఇప్పుడు నువ్వు నేను కూడా సేమ్ ప్రాసెస్లో ఉన్నాం. అక్కడ అద్భుతమైన మాట ఉంది. చదవండి ఒకసారి. మత్తయి సువార్తలో మనం చదివిన వాక్య భాగంలో ఆయన జనన విధం ఎట్లనగా అని అంటూ చూడండి 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు. హల్లెలూయా. వారు ఏకమయ్యారా? వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను. వారిద్దరు ఏకము కాక మునుపు. ఆమె అంటారా? నిజానికి ప్రవక్త ఈ మాట కూడా అంటాడు. ఆదాము హవ్వలు కూడా, హవ్వ ఒకవేళ ఆ సర్పం యొక్క మాట విని పండు తినకపోతే, ఇంకా చెప్పాలంటే ఆదాము హవ్వలు వారికి ఇవ్వబడిన వాక్యముతో వారు ఎప్పుడైతే ఏకమవుతారో నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన పని పలికితే నెక్స్ట్ కుమారుడు పుట్టాలి. ఆదాం పలకాలంతే. ఎందుకంటే ఇంకొక మాట చెప్పనా, అసలు భర్త అంటేనే ఆయన ఎవరంటే ఒక వ్యవసాయకుడు. భర్త ఎవరు? ఎలాగో చెప్తా. వ్యవసాయకుడికి పొలములో ఎప్పుడు ఏ పంట నాటితే ఆ పంట పండుతుందో వ్యవసాయదారుడికి తెలుసు. ఇప్పుడు పొలం ఎవరో తెలుసా? ఒక స్త్రీ. భర్త ఎవరో తెలుసా? ఒక వ్యవసాయకుడు. ఇప్పుడు ఈ వ్యవసాయకుడు పొలములో ఎప్పుడు విత్తనము నాటితే ఆ విత్తనం ఫలిస్తుందో తెలుసు. ఇప్పుడు ఆదాముకి ఆ హవ్వలోనికి ఆ పలుకబడిన మాటతో ఆ విత్తనాన్ని ఎప్పుడు వాళ్ళ ఆదాముకి తెలుసు. కానీ ఆ ఆదాము ఆ విత్తనాన్ని హవ్వకి ఇవ్వకమునుపే హవ్వ ఏం చేసింది? సర్పం యొక్క విత్తనాన్ని స్వీకరించింది. సర్పం యొక్క మాటను తీసుకుంది. సేమ్ ఇప్పుడు కూడా అంతే. నీ జీవితంలో కూడా నువ్వే ఒక పొలం. ఇప్పుడు ఆయన భార్యవు నువ్వే. ఇప్పుడు నీకేం చేయాలి తెలుసా? ఆయన నీకు తగిన కాలములో నీకు విత్తనాన్ని ఇస్తాడు. ఆయన అందరూ ఒకేసారి రక్షించబడరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ విత్తనం ఎప్పుడైతే ఆమె గర్భంలోనికి వెళ్తుందో, ఆ పొలములో పడుతుందో, అప్పుడు ఆమె రక్షించబడటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆదాముకి ఋతువు తెలుసు, సీజన్. ఆ సీజన్ ఎప్పుడు ఆమె గర్భవతి కావాలో ఆమెకు తెలుసు. నేను ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు ఇక్కడ. ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ దట్. అంటే చిన్న టూకీగా చెప్తాను. ఒక బిడ్డ పుట్టాలన్నా, భార్యాభర్తలు ఒక బిడ్డ పుట్టాలన్నా సరే వారికి ఒక సీజన్ ఉంటుంది. దర్ ఈజ్ ఎ సీజన్. ఆ సీజన్లోనే బిడ్డలు పుడతారు. ఆ సీజన్ 1 వీక్ మాత్రమే ఉంటుంది. అది చాలామంది తెలుసు. నేను దాన్ని చెప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ అంటే ఒక బిడ్డ పుట్టాలనంటే స్త్రీ పురుషులకు ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లోనే ఆ భర్త ఆ యొక్క బిడ్డను పుట్టడానికి ఆ భార్య ఆ గర్భం అది రెడీగా ఉంటుంది. మిగిలిన సమయాల్లో రెడీగా ఉండదు. సేమ్ ఆదాముకు కూడా తన భార్యకు ఏ ఋతువులో తన యొక్క బిడ్డను ఇవ్వాలో ఆదాముకు తెలుసు. కానీ ఆదాము ఆ యొక్క ఋతువునకు రాకముందే
హవ్వ ఏం చేసిందంటే అసలు ఆ ఆ ఏదైతే ఆ తినొద్దన్న పండును ఆమె తిన్నదో వెంటనే ఈ లోకంలోకి పాపం వచ్చింది. నిజానికి ఆ పాపం రావడం అనేది దేవుడు అనుమతించాడే కానీ ఆ అనుమతించిన దేవుడే ఇప్పుడు మరలా ఏదైతే అక్కడ ఏది ఆదాము తన యొక్క ఋతువు ప్రకారం విత్తనాన్ని ఇవ్వకముందే ఎలాగైతే ఆమె పాపం చేసిందో ఇప్పుడు అదే పాపం మరలా జరగకుండా ఉండడానికి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంటాడు, ఇదిగో ఆమె యోసేపుతో ప్రదానం చేయబడింది కానీ వారు ఏకము కాకమునుపే పరిశుద్ధాత్మ వారిని కమ్ముకొనగా ఆమె గర్భవతి అయింది. జస్ట్ ఇది చాలా సింపుల్ థాట్. దేవుడు మీకు అర్థం చేసుకున్న కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఇప్పుడు మనము కూడా మరియ గర్భములో ఆయన ఎలాగైతే ఏ పురుషుని యొక్క విత్తనం ఆ యోసేపు యొక్క విత్తనం ఆమెలోకి వెళ్ళకముందే ఆమె ఎలాగైతే పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయిందో ఈ వధువు కూడా అపవాది యొక్క విత్తనం. ఎందుకంటే విత్తనం అంటేనే వాక్యము. అపవాది కూడా వాక్యాన్ని కలిగి ఉన్నాడు. వాడు కూడా వాక్యమునకు వ్యతిరేకమైన విధానాలను కలిగి ఉన్నాడు. వాక్యపు వ్యతిరేకమైన సిద్ధాంతాలను కలిగి ఉన్నాడు. ఆ సిద్ధాంతాలు ఈ వధువు యొక్క గర్భములో పడకమునుపే అక్కడ మరియ దగ్గరికి ఎలాగైతే బలిష్ఠుడైన దూతగా గాబ్రియల్ దూతగా దిగి వచ్చాడో ఈ కాలంలో ఈ వధువు దగ్గరికి ఆమె మోసపోకముందే ఈరోజు బలిష్ఠుడైన దూతగా విప్పబడిన పుస్తకంతో దిగి వచ్చాడు ఆయన. దేవుడు మీకు కృప నచ్చింది కాక. ఇప్పుడు నువ్వు కూడా నీ పొలములో ఆయన యొక్క విత్తనాన్ని మోసే టైం ఇది. నీకు వేరే విత్తనాన్ని నీలో పడకుండానే అక్కడ యోసేపు యొక్క విత్తనం పడకుండానే ఎలాగైతే మరియును కాపాడి పరిశుద్ధాత్మ చేత అక్కడ విత్తనాన్ని ఇచ్చాడో సేమ్ అదే విధంగా ఈ వధువులో కూడా దేవుడు అదే చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. కొంచెం లోపలికి వెళ్తా, వస్తారా నాతోటి? నిజాన్ని గమనిస్తే కన్యకలు ఆ కాలంలో యేసుప్రభు పుట్టేటప్పుడు చాలా మంది కన్యకలు వారందరూ కూడా ఆ యేసు నాలో పుట్టాలి అని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు బోధ అంటే తెలుసా, ప్రతి సంఘంలో మెస్సయ్య వచ్చే కాలం ఇదే, మెస్సయ్య ఇక్కడికి ఈ కాలంలో వస్తాడు కాబట్టి యవనస్తులారా, యవ్వన బాలికల్లారా, కన్యకల్లారా, ఎవరైతే ఇంకా వివాహం కాలేదో మీరందరూ కూడా మీ గర్భములను ఆయనకి సమర్పించండి. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు ఆ వాక్యము మీలో శరీరం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు గనక ఆ మీ యొక్క గర్భాన్ని ఆయనకి ఇవ్వగలిగితే మెస్సయ్య మీలో పుడతాడని ప్రసంగాలు వింటున్నారు వారు. అయితే మరియకి ఆ ఆప్షన్ కూడా పోయింది. ఎందుకు పోయింది? ఆమె ఆల్రెడీ యోసేపుతో ప్రదానం అయిపోయింది. ప్రదానం కాకముందు ఆమెకు ఆశ ఉంది, నా గర్భంలో పుట్టాలని. ఎప్పుడైతే ప్రదానం అయిందో ఆమెకు ఆశ పోయింది. ఎందుకంటే నాకు అవకాశం లేదు, నేను ఆల్రెడీ వేరే ఒక భార్యని కదా, ఇంకా నాకు అవకాశం లేదని. కానీ ఎప్పుడైతే ఆ గాబ్రియల్ దూత ఆమె దగ్గరికి వచ్చే, దయాప్రాప్తురాలా, నువ్వు యెహోవా వలన కృప పొందిన దానవు, ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుడు ఇప్పుడు నీ గర్భములో పుట్టాలని ఆశపడుతున్నాడు అంటే ఆమె వెంటనే అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నేను ఏ పురుషుని ఎరుగున దాన్నే, నేను ఎలా గర్భవతి అవుతాను? అప్పుడు ఆయన అన్నాడు ఆ మాట, చదవండి ఒకసారి ఆ మాట ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ అధ్యాయం 28వ వచనం. సారీ, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతీవి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఆ సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దాన్ని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునను. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటది. ఏంటి పరిశుద్ధాత్మ?
ఏంటి పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ కమ్ముకోవడం ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఏదో కాదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి సర్వ సత్యములోనికి నడిపించబడతాడు. అంటే తనకి వాక్యము బయలుపరచబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనుట, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతా అంటే అర్థం ఏంటంటే, వాక్యం ఎప్పుడైతే నీ వద్దకు వస్తుందో, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ వాక్యము నీలో శరీరం అవుతుంది. అందుకనే అది వినడానికి మరేకి అర్థం కాకపోయినా ఆ దూత ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి ఆ మాట 37వ వచనంలో. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్పాడు. ఇదిగో దేవుడు తీసుకొచ్చిన మాట ఇది. అది ఎన్నడూ నిరర్ధకం కాదు. అప్పుడు ఆ మాట కామంది, అయితే నువ్వేదైతే నాకు మాట చెప్పావో నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. ఈరోజు నీలో గర్భం ధరించబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాక్యము నీలో శరీరం అవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? అందరు ఎక్కడ ఉన్నారా? నా భాష అర్థమవుతుందా? మరియలో గర్భం ధరించడానికి ఆమె చేసిన పని ఏంటి? నీ మాట చొప్పున, అందరు చెప్పండి ఈ మాట, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నువ్వు చేయాల్సింది వాక్యములలో శరీరం అవ్వాలంటే ఈ వాక్యం చొప్పున నాకు జరుగును గాక, ఈ వాక్యము చొప్పున నాకు జరుగును గాక. నువ్వు ఏదైతే వాక్యమును రాశావో ఆ వాక్యము చొప్పున నాకు జరుగును గాక. ఆ ఒక్క మాట నీ జీవితంలో చెప్పగలిగితే నీ జీవితంలో ఆ మనిషి కుమారుడు నీలో పుడతాడు. ఆయన మరియ చేసింది అదే. మరియ దగ్గరికి ఎప్పుడైతే ఆ దూత వచ్చాడో ఆమె చెప్పిన మాట, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఈరోజు ఇక్కడ కూడా ఒక మరియ ఉంది. ఇక్కడ ఈ కాలానికి ఈమె మరియ. ఈమెలో గర్భం ధరించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈమె దగ్గరికి బలిష్ఠుడైన దూతగా మేఘములో బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు ఆయన? ఇప్పుడు విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు నువ్వు అనాలి, నీ మాట చొప్పున నాకు జరుగును గాకనంటే ఆమెలోకి ఎలాగైతే ఆయన ప్రవేశించాడో ఇప్పుడు నీలోనూ కూడా దేవుడు ప్రవేశిస్తాడు ఆయన. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటి? అసలు నిజమైన క్రిస్మస్ ఏంటి? ఇందాక అదే మాట చదివించాను. చూడండి ఒకసారి గల్తీలు రాసిన పత్రిక. ఈ మాట మీ మనసులో ఉండాలి ఈరోజు. ఇది రియల్ క్రిస్మస్ అంటే. చూద్దాం ఒకసారి. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏంటి క్రిస్మస్ అంటే? ఏంటి? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడుట. అందరు చెప్పండి ఈ మాట. క్రీస్తు స్వరూపము నా యందు ఏర్పడుట. ఇది క్రిస్మస్. క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడుట, నా యందు ఏర్పడుట. ఏం జరిగింది ఆ రోజు? ఎప్పుడైతే మరియ నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానందో ఆ క్షణములోనే దేవుని యొక్క రక్త కణము, ఆ యొక్క కణము, ఆ పిండము రెండు కూడా ఆమె గర్భములో ఆ క్షణములోనే ఏమయ్యాయి? లోపలికి ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు అక్కడి నుంచి 9 నెలలు ఆమె గర్భములో ఎవరు ఎదుగుతున్నారు చెప్పండి? మరియలో ఎవరు ఎదుగుతున్నారు? క్రీస్తు స్వరూపము ఏర్పడతా ఉంది. క్రిస్మస్ అంటే ఏంటి? చెట్టా, స్టారా, లైటింగా, కేకా? క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడటం, క్రీస్తు స్వరూపము నీలో తయారవ్వడం. ఎప్పుడైతే నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ఆమె అందో, వెంటనే ఆమెలోనికి క్రీస్తు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ వచ్చిన ఆయన ఏం చేస్తాడు తెలుసా?
9 నెలలలో ఎదుగుతా 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 ఉన్నాడు ఆయన. ఎలాగది? పరిశుద్ధాత్మ వలన. నువ్వు కూడా ఈ కాలం యొక్క వర్తమానం నీకు అర్థం కావాలనంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. నింపబడితే ఆ వాక్యం ప్రతిదీ నీకు అర్థమవుతుంది. అక్కడి నుంచి నీలో ఎదగడం ప్రారంభమవుతుంది. కొంచెం లోపలికి వెళ్తున్నా, వస్తారా? ఇప్పుడు 2 భార్య భర్తలు ఉన్నారు. వారు కన్సీవ్ అయ్యారు. కానీ కన్సీవ్ అయిన సంగతి అంటే గర్భము ధరించిన సంగతి ఇద్దరికి తెలియదు. ఎప్పటిదాకా కనీసం నెల నుంచి 2 నెలల దాకా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఒక స్త్రీకి గర్భం ధరించినప్పుడు ఋతుక్రమం ఆగిపోతుంది. ఆ ఋతుక్రమం ఆగిపోయినప్పుడే ఏంటబ్బా రావాలి ఈ డేట్కని అప్పుడు ఆమె టెస్ట్ చేయించుకుంటూ అప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అంటే ఆ బిడ్డ ఎప్పుడు ఆమె గర్భములోనికి వెళ్ళాడో అన్న సంగతి కనీసం ఆమెకి తెలియదు, పురుషునికి కూడా తెలియదు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వెళ్ళిన సంగతి కూడా నీకు తెలియదు. ఈరోజు నువ్వు శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నావు కదా, వాక్యం అంటే ఆసక్తి ఉంది కదా, లోపల ఒకడు ఉన్నాడు, నీలో ఉన్నాడు ఒక ఆయన, కానీ నీకు తెలియదు ఆ సంగతి. కానీ నువ్వేమనుకుంటావు, అంత సహజంగా జరుగుతుంది కదా అనుకుంటావు. కానీ ఏదో ఒక రోజు నీ యొక్క గర్భం సీల్ అయిపోద్ది. ఇంకా గర్భము సీల్ అయిపోయినప్పుడు నీకు ఇంకా ఏ ఋతుక్రమము జరగదు. ఏంటి ఋతుక్రమంలో ఏం జరుగుతుంది? వేస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నో వేస్టేజ్, ఇక వేస్టేజ్ లేదు. ఎప్పుడైతే నువ్వు గర్భం ధరిస్తావో ఇక నీలో ఆ వాక్యం అంతా కూడా ఇంకా వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ వాక్యము ఒక రూపము దాలుస్తూ ఉంటుంది లోపల. ఎప్పుడైతే వాక్యమును వింటూ ఉంటావో, జాగ్రత్త వినండి, ఎప్పుడైతే నువ్వు మందిరాలకు వస్తావో వాక్యాన్ని వింటూ ఉంటావు రోజు, నీ తెలీదు ఏదో ఒక వాక్యము నీ లోపలికెళ్ళి నాటబడిపోయింది. ఎప్పుడో తెలియదు అది. ఆ వాక్యం ఎప్పుడో నీ హృదయం అనే పొలంలో పడి అది మొలుస్తూ ఉంది, కానీ నీకు తెలియదు ఆ సంగతి. కానీ ఒకరోజు అర్థమవుతుంది, ఏంటబ్బా నాలో ఈ మార్పు వచ్చిందేంటి, నాలో ఈ కార్యాలు జరుగుతున్నాయి ఏంటి? ఎందుకనంటే గర్భవతి అయిన స్త్రీకి మొట్టమొదటి సూచన ఏంటంటే వామిటింగ్స్. కొంచెం నేను ఈరోజు కొంచెం డీప్గా వెళ్తాను, అర్థం చేసుకోండి. మీ స్థానాన్ని చూపించడానికి, మీరెవరో చూపించడానికి. ఎప్పుడైతే ఆమె యొక్క గర్భం సీల్ అయిపోయిందో ఇంకా నో విత్తనం, లోపలికి ఇంకే విత్తనం వెళ్దాక వెళ్ళే ప్రతిదీ కూడా నువ్వు తినే ఆహారం ఏదైతే ఉందో ఆహారం లోపలికి వెళ్ళి ఆ బిడ్డకి మాత్రం రూపాన్ని ఇస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ బిడ్డకు ఒకవైపు రూపం జరుగుతూ ఉంటుంది, రెండో వైపున నీలో ఉన్న వేస్ట్ అంతా అవుట్ అయిపోతూ ఉంటుంది. నీలో ఉన్న పాపం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నీలో ఉన్న లోపములన్నీ సరి చేయబడుతూ ఉంటాయి. నీ లోపల ఉన్న ఏదైతే వ్యర్థములు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అవి అవసరం, చాలా అవసరం. అది ఒక గర్భవతి అయిన స్త్రీకి వామిటింగ్స్ చాలా అవసరం. వ్యర్థం అంతా కూడా ఇప్పుడు ఆమెలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. బైబిల్లో ఒక మాట ఉంది, లోపలికి వెళ్ళేది నిన్ను ఏమాత్రం, నోటిలో నుంచి వెళ్ళేది ఏది కూడా అపవిత్రం చేయదు నిన్ను, నోట్లో నుంచి బయటకు వచ్చేది అపవిత్రమైనది. ఉందా మాట బైబిల్లో ఉందా? ఏంటా మాటది? అద్భుతమైన మాట అది. అది చాలా చక్కని మాట. అది బైబిల్లో ఉంటుంది ఆ మాట. నోట్ లోపలికి వెళ్ళేది అది అపవిత్రమైనది కాదు, కానీ నోట్లో నుంచి వచ్చేది అపవిత్రమైనది. ఎందుకని? ఇప్పుడు ఎప్పుడైతే వాక్యము నీ లోపల శరీరం అవుతుందో, శరీరం అయినప్పుడు నీలో ఉన్న వ్యర్థములన్నీ కూడా నోటిలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకని? నువ్వు వాక్యాన్ని ఒప్పుకుంటున్నావు కనుక. ఆ వాక్యమును ఒప్పుకున్నప్పుడు నీ లోపల ఉన్న పాపం అంతా కూడా వ్యర్థముగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. గ్లోరీ, హల్లెలూయా. కొంచెం లోపలికి వెళ్దామా? అందుకనే ఎప్పుడైతే వాక్యం నీ జీవితంలో ఫలించడం మొదలవుతూ ఉంటుందో పాపమునంతా విడిచిపెడతా ఉంటావు నువ్వు.
ఈరోజు చాలామంది పరిస్థితి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. దేని విషయంలో? చర్చికి వెళ్ళే విషయంలో. కానీ ఏం లేదు, వామిటింగ్స్ లేవు. ఏం లేవు. వామిటింగ్స్ రావాలంటే ముందు ఏం కావాలి? ముందు నువ్వు గర్భధారణ జరిగితే కదా. ఆ గర్భధారణ జరగకుండా వామిటింగ్స్ ఎలాగొస్తాయి? వాక్యము నీలో శరీరం అయితే విడిచిపెట్టాల్సిన కార్యాలను విడిచిపెడతావు. ఆ విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు వాక్యం కోసం, వాక్యానికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టే స్థితి లేదు. కారణం ఏంటంటే నీలో పరిశుద్ధాత్మ ఇంకా గర్భము ధరించలా. ధరిస్తే వాక్యం ఏం చెప్తే చేస్తావు, వాక్యానికి వ్యతిరేకమైందని తులసి పక్కన పడేస్తావు. సెకండ్ థింగ్, గర్భం అయింది, వామిటింగ్స్ వస్తూ ఉన్నాయి. అవి కొన్నిసార్లు కొంతమందికి 3 నెలలు వస్తాయి, కొంతమందికి 5 నెలలు వస్తాయి, కొంతమంది పాపం కనేదాకా పాపం వాళ్ళకి తప్పదు, కొంతమంది పాపం అల్లాడిపోతారు. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడో ఆ రూపం తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకి కొత్త రుచులు ఆమెకి అవసరం అవుతాయి. ఆమెకు అంటది, నాకు ఇదిగో పులుపు తినాలని ఉంది, నాకు ఇదిగో స్వీట్ తినాలని ఉంది, నాకు అదిగో అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది. భర్త ఏం చేయాలి ఇప్పుడు? అవి తీసుకొచ్చి పెట్టలేక తప్పలేక. అందుకనే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆ స్త్రీకి అందరు ఏం చేస్తారంటే పండగలు చేసుకొచ్చి ఆ స్త్రీకి పెడతారు. ఎందుకంటే ఆమెకి ఆ రుచులు అవసరం. ఆమె అవసరం కాదండి, అది లోపల ఉన్న వాడికి అవసరం. అది లోపల ఎదుగుతున్నాడు కదా, ఆ ఎదుగుతున్న బిడ్డకి ఆ రుచులు అవసరం. ఏంటి ఆ రుచులు? అయ్యా నాకు వాక్యములో ఉన్న మర్మములు కావాలయ్యా, నాకు ఇదిగో దేవుడు ఒక్కడే మర్మం నాకు చెప్పు అయ్యా, లేకపోతే ఇదిగో ఎన్నో మర్మాలు బైబిల్లో ఉన్నాయి, ఆ మర్మములన్నీ నాకు చెప్పు. ఎందుకని? లోపల ఉన్న కుమారుడికి మర్మములు అవసరం, రుచులు అవసరం. అందుకనే ఎప్పుడైతే పరిశుద్ధాత్మనిలో ఎప్పుడైతే ఎదుగుతా ఉంటాడో నువ్వు అంటావు, పాస్టర్ గారు నాకు ఆ మర్మం కావాలి, నాకు ఈ వాక్యం కావాలి, నాకు ఆ మర్మం చెప్పు, ఈ మర్మం చెప్పు. ఎప్పుడైతే మర్మం వింటావో నువ్వు అంటావు, పాస్టర్ గారు ఈరోజు నాకు తృప్తిగా ఉంది పాస్టర్ గారు, నాకు శ్రేష్టమైన ఆహారాన్ని తినను పాస్టర్ గారు నేను. కారణం ఏంటి తెలుసా? ఎవరైతే లోపల ఎదుగుతున్న వాక్యము, ఎదుగుతున్న బిడ్డ, ఎదుగుతున్న క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే అసలైన వాక్యాన్ని వింటారో వారు అంటారు, అబ్బా నా జీవితంలో ఎన్నడూ వినలేదు పాస్టర్ గారు ఈ వాక్యం, దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడాడని. జస్ట్ రెండు రోజుల క్రితం నేను కనిగిరి కాదు పొదిలి అవతల ఒక ఊరికి వాక్యం చెప్పడానికి వెళ్ళా. లేట్ మీటింగ్, 2 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది. 3:30కి వాక్యం, 3 గంటలకు ఇచ్చారు. 2:30కి ఇచ్చారు వాక్యం, 3 గంటల వాక్యం చెప్పా. వాక్యం అయిపోయిన తర్వాత నేను కూడా వేరే చోట మీటింగ్ కూడా పరిగెడతాను. నేను ఈ లోపు ఒక ఆయన వచ్చాడు, దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేయించమనంటే నేను చేయకుండా వేరే పాస్టర్ అంటే చేయించాను. అయినా వదిలిపెట్టలేనా, మళ్ళీ వచ్చి కారు బయలుదేరుతుంటే వచ్చాడు, పాస్టర్ గారు ఒక్కసారి నీతో మాట్లాడాలని. ఏంటంటే, అయ్యా నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు, నేను గత 60 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా, 60 సంవత్సరాల నుంచి విన్నాను, కానీ ఈరోజు విన్న వాక్యం నేను ఎవరి దగ్గర వినలేదయ్యా. నువ్వు చెప్తుంటే నేను ఒక్కడనే వినలా, నువ్వు చెప్పే మీటింగ్ ప్లేస్కి రాలా, నేను మా ఇంట్లో నుంచి కూర్చుని చుట్టుపక్కల 10 మందిని ఇంట్లో కూర్చోబెట్టి అందరం కలిసి వింటున్నామయ్యా ఆ ఇంట్లో. నేను గొప్ప అని చెప్పట్లా, నేనేదో పెద్ద పోటుగాడిని ఎరగదీసి వాక్యం చెప్పేవాడిని అంటలా. ఈ వాక్యం నేను తెలుసుకుందే ఈరోజు ఆ బలిష్ఠమైన దూత విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు కూడా ప్రతి ఛాయలో కూడా మీకు ఆ వాక్యాన్ని చూపించగల కారణం ఏంటి తెలుసా? నేను కాదు గొప్ప, ఈరోజు అంత శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ వర్తమానాన్ని, ఆహారాన్ని మీకు పెడుతున్నా. నేను తిన్నా, నేను అరాయించుకున్నా, ఇప్పుడు అరాయించుకునే వర్తమానాన్ని మీకు కూడా పెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే క్రీస్తునిలో ఎదుగుతాడో ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? నాకు ఆహారం కావాలి, ఈ ఆహారం కావాలి, ఆహారం కావాలి. వింటున్నారా? అది నువ్వు కోరుకోవాలి. అందుకని ఒక నిజమైన విశ్వాసి ఆ వాక్యాన్ని పొందుకున్నప్పుడు విశ్వాసం అంటాడు, పాస్టర్ గారు ఈరోజు నేను తృప్తిగా ఉన్నాను, పాస్టర్ గారు అద్భుతమైన వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు నాకు కావలసిన రుచి, నాకు కావలసిన ఆశ తీర్చబడింది నాకు.
విశ్వాసి మందిరానికి రావాల్సింది ఆచారంగా కాదు. ఇక్కడికి రావాల్సింది నీ భాగాన్ని, నీ శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకోవడానికి రావాలి. ఇక్కడ ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? తప్పనిసరిగా నువ్వు గర్భవతి అయితే వామిటింగ్ అవుతుంది. అవుతుందా? లోపల ఉన్న వేస్ట్ మొత్తాన్ని బయటికి దాన్ని పడేస్తుంది. అంతే. ఒక విత్తనం ఎప్పుడైతే ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు ఆ విత్తనానికి కావలసిన నీరు, ఆ విత్తనానికి కావలసిన వెలుగు ఎప్పుడైతే అందుతాయో ఆ విత్తనం పగలగొట్టుకుంటా అదేం చేస్తుంది? కొమ్మలని, ఆకులని అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అది ఈరోజు కూడా క్రీస్తు నీలో ఎదిగితే నీలో కూడా కొమ్మలు రావాలి, నీలో కూడా ఆకులు రావాలి, నీలో కూడా పుష్పాలు రావాలి, బయటికి వెళ్ళగక్కుని రావాలి అవి. ఆ విత్తనము నీలో ఏర్పడే వరకు, ఎవరి విత్తనం? క్రీస్తు. ఆ క్రీస్తు నీలో కనబడే వరకు నీలో అన్ని ఒక్కదానిలో నుంచి ఒకటి బయటికి రావాలవి. లోరే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చివరిగా 7వ నెలకు వచ్చేసరికి అవయవాలన్నీ తయారవుతాయి ఒక బిడ్డకి. 7వ నెలలో ప్రవక్త అద్భుతమైన మాట అంటాడు. 7వ నెలలో ఆ బిడ్డకి కావలసిన ఆత్మను దేవుడు ఆ స్త్రీ దగ్గరికి పంపిస్తాడట. ఇప్పుడు 7వ నెల నుంచి ఆ ఆత్మ ఆ బిడ్డ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరి ప్రభావం కింద ఉంటుందో తెలుసుగా? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కింద ఉంటది. ఇక ఆమె ఇంతకు ముందు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా 7వ నెల నుంచి చాలా జాగ్రత్తగా ఉంటది. ఆమె కూర్చునే విధానం, ఆమె నడిచే విధానం, ఆమె పడుకుండే విధానం, ఆమెనంటారా ఎప్పుడైతే ఆ 7వ కాలంలో, మనం ఉన్నది 7వ కాలంలో, ఇప్పుడు 7వ కాలంలో అదే పరిశుద్ధాత్మ 7 అంతల ఆత్మతో వచ్చింది. ఇప్పుడు ఎందుకని? ఇప్పుడు నీ నడక మారాలి, నువ్వు కూర్చోవడం మారాలి, నీ పండుకోవడం మారిపోవాలి, నీ క్రియలు మారాలి, నీ అలవాట్లు మారాలి. అందరు స్త్రీల్లాగా నువ్వు కూర్చుంటానంటే కూర్చోవడం కుదరదు, అందరు స్త్రీల్లాగా పడుకుంటానంటే కుదరదు, అందరు స్త్రీల్లాగా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. వింటున్నారా? నీ పడక, నీ నడక, నీ యొక్క చూపులు, నీ క్రియలు అన్నీ మార్చబడిపోతాయి. ఎందుకని? అక్కడ ఉన్నది ఒక ఆత్మ వశ్యములా ఉందా. ఈరోజు కూడా నువ్వు ఆ పరిశుద్ధాత్మ వశ్యములోకి వచ్చినప్పుడు నీ పడక, నీ నడక, నీ సమస్త క్రియలు కూడా మార్చబడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది క్రీస్తులాగా నడుస్తున్నావు. క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడుతుంది. అక్కడ ఆ క్రీస్తు స్వరూపం ఏర్పడినప్పుడు నువ్వు క్రీస్తులాగే మాట్లాడతావు, క్రీస్తులాగే చూస్తావు, క్రీస్తులాగే నడుస్తావు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తు బ్రతకాలి, లేకపోతే చావైన మేలు. ఎందుకని? నీలో ఎదుగుతున్నాడు ఆయన. క్రీస్తు స్వరూపం నీలో ఏర్పడుతుంది. ఏర్పడుతున్నప్పుడు ఎప్పుడైతే 7వ కాలంకి వచ్చావో ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత నిన్ను ఆవరించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆవరించి ఉన్న ఆయన ఇప్పుడు ఆ ప్రభావంలో నీ నడకను, నీ పడకను, నీ క్రియలను, నీ యొక్క చూపులను సమస్తాన్ని స్వాధీనపరుచుకుని ఇప్పుడు బ్రతికేది నువ్వు కాదు కానీ ఆయన నీలో బ్రతుకుతున్నాడు. ఆయన ఫైనల్గా వచ్చేసా, ముగింపుకి వచ్చా. ఇది జనన విధం. హలో, నేను ఒకవైపు యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, నీలో జరుగుతున్న కార్యాలను చూపిస్తున్నా. నేను ఇలాంటి క్రియలు లేకపోతే ఇట్స్ బెటర్ టు రిపెంట్. నువ్వు మారు మనసు పొంది ఇప్పటికైనా అలాంటి ఆశలు, అలాంటి కోరికలు, అలాంటి జీవితం నీలో జరగనప్పుడు మారు మనసు పొందు. ఆ క్రీస్తు నీలో గర్భము ధరించు. ఆ క్రీస్తును నువ్వు నీలో రూపించబట్టడానికి ప్రయత్నం చేయి. చాలా ప్రాముఖ్యమైనది. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇదిగో ఆ క్రీస్తు యొక్క స్వరూపం మీలో ఏర్పడే వరకు నాలో ప్రసవ వేదన కలుగుతుంటున్నాడు ఆయన. ఒక సేవకుని యొక్క ప్రసవ వేదన అండి ఇది. ఒక విశ్వాసి వచ్చి కూర్చుని పోతే కాదు, ఆ విశ్వాసిలో ఆ క్రీస్తు యొక్క స్వరూపము చూడాలని ఒక సేవకుని యొక్క ప్రసవ వేదన ఇది. ఈ ప్రసంగం ఇలా రంకెలు అందరూ ప్రసంగాల్లో స్వీట్గా ఉంటాయి, ఈ ప్రసంగాలు స్వీట్గా ఉండవు. ఎందుకు రంకెలేస్తామనంటే ప్రసవ వేదన లోపల. అది ఒక సేవకుడికి ఉండే వేదన. అది
మీరు ఎక్కడ మోసపోతారో, ఆ క్రీస్తు స్వరూపాన్ని కలిగి లేక మీరు ఎక్కడ మోసపోతారని ప్రసవ వేదనతో చేసే ప్రసంగాలు ఇవి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అక్కడ, నాలో ప్రసవ వేదన ఉంది, మీరు ఎక్కడ క్రీస్తు స్వరూపాన్ని ఏర్పడకుండా మిస్ అవుతారు అని. ఈరోజు అదే మిస్ అవుతుందండి. ఆచారాలు పండగలకు ఇచ్చినంత ప్రాముఖ్యత నీలో ఆ క్రీస్తు స్వరూపానికి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? అది చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా, ఎప్పుడైతే ఆ తల్లి 7వ నెలలోనే ఆత్మ వచ్చి ఆత్మవశంలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ 9 నెలలు ఆ తల్లికి నిండుతాయో, ఇంకా తల్లి ఆ బిడ్డను లోపల ఉంచుకోలేదు. రిజెక్షన్ స్టార్ట్స్. అంటే ఏం చేస్తారు? ఇక త్రోసి వేస్తూ ఉంటుంది ఆమె గర్భం. ఆమె లోపల ఆమెను ఉంచుకొనదు, ఆ బిడ్డను ఆమె లోపల ఉంచుకొనదు. ఎప్పుడైతే వాక్యము పూర్తిగా నీలో శరీరం అవుతుందో, లోకము నిన్ను ద్వేషిస్తుంది, లోకము నిన్ను అవమానపరుస్తుంది, లోకము నిన్ను హేళన చేస్తుంది, లోకము నిన్ను హింసిస్తుంది. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరీ గర్భంలోకి వచ్చేసరికి అందరిలాగా డాన్సులు వేశారు అనుకుంటున్నారా? ఏమండి, మరియని ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది అవమానపరిచారో. వాక్యము నీలో శరీరం అయితే, క్రీస్తు స్వరూపము నీలోకి వస్తే నువ్వు ఒక కరుకైన వ్యక్తిగా ఉంటావు లోకానికి. నువ్వు లోకములో ఒక అభ్యంతరకరమైన వ్యక్తిగా ఉంటావు నువ్వు. ఎందుకని? లోకము నిన్ను త్రోసివేస్తుంది, లోకము నిన్ను అవమానపరుస్తుంది. ఈరోజు సంఘానికి, విశ్వాసానికి ఏం లేదు, త్రోసివేయడాలు లేవు. ఎప్పుడైతే వాక్యపు స్వరూపం నీలోకి వస్తుందో, ఊరు వెలివేస్తుంది, నిన్ను కులం వెలివేస్తుంది, ఓ బంధువులు విడిచిపెడతారు. ఏంటిది? క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడుట. ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన పక్వపు దిశలోకి వస్తుందో, లోపలున్న ఆ స్త్రీయే నెట్టేస్తుంది బయటికి. రిజెక్షన్ అంటాం దీన్ని. ఎన్నో చోట్ల దాన్ని చెప్పగలను, అదొక అంశం. నేను దాన్ని చెప్పను. త్రోసివేయబడుట. ఈరోజు నువ్వు నేను త్రోసివేయబడాలి వాక్యం కోసం. నాకు తెలుసు, ఈ క్రిస్మస్కి లైటింగ్ వేయలేదని, ఈ క్రిస్మస్కి స్టార్ పెట్టలేదని, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన గురించే మాట్లాడుకుంటారు. అదే త్రోసివేయబడుట. ఎవరి కోసం? ఏమండి, స్టారు పెట్టమని బైబిల్లో ఉంటే పెట్టేవాడు ఫస్ట్లో నేనే ఉంటా. బైబిల్లో లేదది, ఎన్నడూ పెట్టమనలేదు ఆయన. హిందువులేమో సూర్యుడిని ఆరాధిస్తారు. అందరూ విన్నారా? హిందువులేమో సూర్యుడిని ఆరాధిస్తారు, ముస్లింలేమో చంద్రుడిని ఆరాధిస్తారు, క్రైస్తవులేమో నక్షత్రాన్ని ఆరాధిస్తారు. ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏంటి? నక్షత్రాలను ఆరాధించాల్సింది. కానీ ఇంత చేస్తున్నారు కదా. నీకోసం దేవుడు 7 కాలాల్లో 7 నక్షత్రాలను పంపించాడు. ఆ 7వ నక్షత్రం ఎవరో తెలుసు అంటే తెలియదు. మళ్ళీ ఆయన పంపించిన నక్షత్రాలు తెలియదు. వింటున్నారా? ఎంత దౌర్భాగ్యం ఇది. అందుకనే రిజెక్షన్ స్టార్ట్స్. ఎప్పుడు? కనేటప్పుడు. అది అద్భుతమైన తెలుసా? ఎప్పుడైతే రిజెక్షన్ అవుతుందో, ఇంకో మాట చెప్పనా, అక్కడ ఒక శరీరం ఉంది. ఆ శరీరము ఆ శరీరాన్ని మింగివేస్తా ఉంది. అప్పటిదాకా తల్లి గర్భంలో ఉన్న శరీరానికి ప్రాణం లేదు. ఆమె ఆల్రెడీ తన తల్లి యొక్క శరీరంలో భాగంగా ఉన్నాడు కాబట్టి పేగు ద్వారా, ఆమె యొక్క కదలికల ద్వారా ఆ బిడ్డ లోపల తన్నుతూ ఉంటాడు, కదులాడుతూ ఉంటాడు. వింటున్నారా? ఇది కూడా ఒక అనుభవమే. ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత నీకు వస్తుందో, లోపల గొంతులేస్తూ ఉంటాను. లోపల ఉన్న శిశువు ఆ నిజమైన వాక్యాన్ని విన్నప్పుడు గొంతులేస్తాడు. ఆ ఎలిజబెత్తు లోపల యోహాను ఉన్నాడు. 6 నెలల కదలికలు లేవు. కానీ ఎప్పుడైతే మరియా శుభవచనాన్ని మోసుకుని వచ్చింది అక్కడికి, ఎప్పుడైతే శుభవచనాన్ని మోసుకుని వచ్చి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట దేవుడు నాలో నెరవేర్చాడని ఆ మాట చెప్పి, ఇదిగో దూత చెప్పింది ఆయన పేరు యేసు అని ఎప్పుడు చెప్పిందో, యేసు అన్న మాట
ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు వినగానే గంతులు వేయడం ప్రారంభించాడు. అక్కడ వాక్యము కూడా సరైన వాక్యం నువ్వు వింటే నువ్వు కూడా గంతులేస్తావు, నువ్వు కూడా కేకలు వేస్తావు. ఎప్పుడైతే ఆ బిడ్డ పరిపూర్ణ స్థితికి వస్తాడో, త్రోసివేయబట్టమే కాదు, అతను త్రోసివేయబడినప్పుడు ఆ బిడ్డకి మరొక శరీరం ముందు ధరించుకోవటానికి, ఈ శరీరానికి ఆత్మ సంబంధమైన శరీరం వచ్చి ఆ శరీరాన్ని కమ్ముకుంటది. అమనంటారా? ఈరోజు కూడా ఎప్పుడైతే లోకము నిన్ను త్రోసివేస్తుందో, లోకము నిన్ను ఒత్తిడిలోనికి తీసుకొస్తుందో, పోయిన వారం చెప్పాను నేను 2 పరీక్షల గురించి మాట్లాడా. 2వ పరీక్ష ఏంటి? ఒత్తిడి. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతుంది? నీకు దేవుడు పలుకబడిన మాటేస్తాడు. ఆ ఒత్తిడిలో దేవుడే తన శరీరాన్ని నీ మీదకి తీసుకొచ్చి ఆ వాక్యపు శరీరముతో నిన్ను మృంగివేసి కనురెప్పపాటులో నీ శరీరాన్ని మారుస్తాడు ఆయన. ఈరోజు నా మాట ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నీలో ఒక శిశువు గర్భం ధరించాలి, ఆ శిశువు నీలో ఎదగాలి, ఆ శిశువు నీలో నుంచి బయటకు వచ్చినప్పుడు నీ శరీరం మార్పు చెందాలి. అదే ర్యాప్చర్, ఎత్తబడుట. అది నీలో జరగాలి. నీలో జరగాలంటే ఇప్పుడు రియల్ క్రిస్మస్ అంటే ఏదో కాదు, క్రీస్తు స్వరూపము నీలో నాలో రూపించబడుట. ఈ క్రిస్మస్ జరగకుండా, నువ్వు ఎన్ని క్రిస్మస్ జరగకుండా, ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా, ఇలాంటి 100 వచ్చినా ఉపయోగమే లేదు. సో ఈరోజు నా అంశం ఏంటి? క్రీస్తు జనన విధంలో ఏం జరిగింది? క్రీస్తు స్వరూపము రూపించబడింది. ఇప్పుడు ఈరోజు నేనంటాను, ఇప్పుడు నీ జనన విధానంలో క్రీస్తు నీలో రూపించబడాలి. రూపించబడుతున్నాడా? క్రీస్తు స్వరూపం మీలోకి వస్తుందా? ఎన్నో వచనాలు తీసి పెట్టండి, కానీ టైం అయిపోయింది, నేను ముగించాలేక సమయం అయిపోయింది. క్రీస్తు నీలో స్వరూపం ధరించాలి. అందరికీ ఉన్నారా? అందరి మాట చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు స్వరూపము నాలో ఏర్పడుట. ఏర్పడాలంటే నీకు దూత రావాలి. ముందు ఆ బలిష్ఠుడైన దూత వచ్చాడు. రెండోది, ఆయన నీ గర్భంలోకి రావాలంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనాల. నువ్వు ఎప్పుడైతే అంటావో ఆయన నీ గర్భంలోకి ప్రవేశిస్తాడు. ఆయన ఎప్పుడు వచ్చాడో నీకు తెలియదు, కానీ వచ్చినట్టుగా రుజువు ఏంటంటే నీకు వామిటింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, నీ లోపల ఉన్న వ్యర్థం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, వాక్య వ్యతిరేక క్రియలను బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే వాక్య వ్యతిరేక క్రియలు బయటకు వస్తూ ఉంటాయో లోపల శిశువు ఎదుగుతున్నాడు. ఆయన ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్నాడో ఆ పరిపూర్ణమైన స్థితికి వచ్చినప్పుడు ఆయన 7వ కాలంలో 7 అంతల ఆత్మతో నీ మీదకు ఆ యొక్క ఆత్మ యొక్క వశములోనికి తీసుకొస్తా ఉన్నాను నేను. ఆయన ఆ ఆత్మ వశములోకి ఎప్పుడైతే వస్తున్నావో, వింటున్నారా? ఎప్పుడైతే ఆత్మ వశంలోకి వచ్చి పరిపూర్ణంగా ఆయన పోలికలో మార్చబడుతున్నావో అప్పుడు నీకు రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఒక బిడ్డ పుడుతున్నప్పుడు పుట్టకముందే ఆ బిడ్డ కోసం బట్టలు కొనేస్తాం, పుట్టకముందే ఆ బిడ్డకు కావాల్సిన అన్నీ కొని పెడతాం మనం. ఈరోజు నువ్వు నేను ఈ యొక్క లోకమును నువ్వు ఒత్తిడిలోకి తీసుకొచ్చి నిన్ను త్రోసివేసినప్పుడు నీకు మరొక శరీరాన్ని, మరొక వస్త్రాన్ని దేవుడు నీ కోసం ఇవ్వబోతున్నాడు. ఆయన ఆ వస్త్రమే వాక్యపు శరీరం. ఆ శరీరం నువ్వు ధరించుకుని నువ్వు మరో ప్రపంచంలో పుడుతున్నావు. ఒక బిడ్డ తల్లి గర్భంలో వచ్చి ఈ భూమి అనే ప్రపంచంలోకి వచ్చి పుడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే క్రొత్తగా జన్మించి ఎప్పుడైతే వాక్యముతో ఆ క్రీస్తుని కంటావో నువ్వు పరలోకంలో పుడతావు. ఇది నిజమైన జనన విధం. నువ్వు కూడా పుట్టాలి, అలాగా పుట్టి ఎత్తబడదాం. అలాంటి కృప దేవుడు మనకి వచ్చును గాక. చాలనుకుంటున్నా. అందరి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక్కసారి లేచి నిలబడదాం ప్రతి ఒక్కరం కూడా. ఒక్కసారి నీలో ఆ క్రీస్తు పుట్టాడా? ఆ క్రీస్తు నీలోనికి వచ్చాడా? క్రీస్తు నీలోనికి వచ్చాడా? ఇప్పుడు ఆయన పొలం నువ్వే. ఆ పొలములో ఆయన విత్తనాన్ని వేయాలని ఆశపడుతున్నాడు. ఆ విత్తనం వాక్యమై ఉన్నది. ఆ వాక్యమనే విత్తనం నీలో నాటాలని ఆశపడుతున్నాడు ఆయన. నాటిందంటే
ఆటోమేటిక్గా విత్తనము దానంతట అదే అన్ని పొడుచుకుంటూ కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు ఎలాగొస్తాయో వాక్యం అనే విత్తనము కూడా నీ హృదయం అనే గర్భములో పడితే దేవుడు తప్పనిసరిగా నిన్ను కూడా అలాగే నీ లోపల ఆయన స్వరూపం తోలుస్తాడు. ఆయన ఈరోజు నా ప్రశ్న, క్రీస్తు నీలోనికి వచ్చాడా? వస్తే నువ్వు ప్రతి లేఖనాన్ని నమ్ముతున్నావా? మరియా అంది, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంది. ఆమె ఆ లేఖనాన్ని నమ్మింది. నువ్వు నమ్ముతున్నావా లేఖనాన్ని? ఆ లేఖనము నువ్వు నమ్మితే ఆ వాక్యము నీ గర్భములో పడుతుంది. ఇప్పుడు ఈ కాలంలో బలిష్ఠుడైన దూతగా ఆయన మేఘముగా విప్పబడిన పుస్తకముతో వచ్చాడు దూతగా నీ దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు నీ గర్భములోనికి ఆయన రావడానికి. అందుకని ఈ కాలంలో ఏ డినామినేషన్ బోధతో ఆ విత్తనాన్ని నీలో పడకముందే ఈ కాలంలో ఈ వధువు కోసం ఆయనే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. యోసేపు యొక్క విత్తనం మరియ దగ్గరికి రాకముందే అక్కడ మరియ దగ్గరికి ఎలాగైతే బలిష్ఠుడైన దూతగా గాబ్రియలు దూత వచ్చాడో, ఈ మరియ దగ్గరికి అబద్ధ బోధలు, అబద్ధ సిద్ధాంతాలు ఏవి ఆమె గర్భంలో పడకముందే ఈ కాలంలో ఎత్తబడే వధువు కొరకు బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చి తన విత్తనాన్ని ఇస్తున్న కాలం ఇది. ఆ విత్తనాన్ని, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే, ఆయనలో గర్భం ధరిస్తే, ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత క్రీస్తుగా నీలో రూపం ధరిస్తాడు. ఆయన నీలోకి వచ్చినప్పుడు ఈ డినామినేషనల్ బోధల యొక్క క్రమాలు, ఆచారాలు, సాంప్రదాయాలన్నీ కూడా వామిటింగ్స్లో వెళ్ళిపోతాయి బయటకు. అవి వాక్యం నీలో ఎదగడం ప్రారంభమవుతుంది. వాక్యం ఎప్పుడైతే ఎదుగుతుందో దేవుడు 7 అంతల ఆత్మతో 7వ కాలంలో నిన్ను నింపుతాడు. ఆయన ఆ ఆత్మ నిన్ను పరిపూర్ణమైన మానవుని స్వరూపంగా మారుస్తుంది. ఏంటి పరిపూర్ణమైన మానవ స్వరూపం? నీ గర్భములో ఒక పిరమిడ్ తయారవుతుంది. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశనిగ్రహము, ఆశనిగ్రహము సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ. ఈ పిరమిడ్ నీలో ఎదుగుతుంది. ఇప్పుడు ఆ పిరమిడ్ నీలో ఎదుగుతుంది. ఇప్పుడు క్రీస్తు నీలో ఎదుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు అంటానికి రుజువేంటి తెలుసా? ఆ పరిపూర్ణమైన మానవుని స్వరూపము, ఆ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ నీలో ఎదగాలి. అదే క్రీస్తు స్వరూపం నీలో కనబడుట. ఆ క్రీస్తు నీలో కనబడినప్పుడు, ఆ క్రీస్తు నీలో కనబడినప్పుడు లోకము నిన్ను త్రోసివేస్తుంది. ఆ స్త్రీ ఆ బిడ్డను త్రోసివేస్తుంది. ఈరోజు సంఘము వధువును త్రోసివేస్తుంది, వధువుకి ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ చర్చి తాళాలు మూసివేయబడతాయి. అయినా ఆ స్త్రీ ఆ బిడ్డను త్రోసివేసినప్పుడు ఆమెకు మరొక శరీరం ఉంది, ఆ బిడ్డకి మరొక శరీరం ఉంది. ఈ వధువును కూడా సంఘం త్రోసివేసినప్పుడు ఈ వధువుకు కూడా మరొక శరీరం ఉంది. అదే థియోఫనీ, అదే వాక్యపు శరీరం, అదే ఓల్డ్ బాడీ, అదే లోగోస్, అదే నీకు జగత్తు పునాది వేయబడక ముందు ఇవ్వబడిన శరీరం. అది ఆ దానితో నువ్వు యుగయుగాలు జీవించవచ్చు. క్రీస్తును కలిగిన మహిమ నువ్వు కూడా కలిగి ఉండొచ్చు. అందుకే ఈ శరీరాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు ఆయన. అయితే అవంతా నీకు కావాలంటే, ఆ ఎత్తబొట్టులో నువ్వు ఉండాలంటే, ఆ వాక్యపు శరీరం నువ్వు ధరించుకోవాలనంటే, ఫస్ట్ పాయింట్, నువ్వు ఆ బలిష్ఠుడైన దూతగా వచ్చిన క్రీస్తును గుర్తించాలి. నువ్వు మరియ గుర్తించినట్లుగా ఆ వాక్యము నువ్వు, ఆమె ఎలాగైతే నీ మాట చొప్పున జరుగును గాకందో నువ్వు కూడా అదే మాట అనాలి. ఇక్కడ ప్రతి మాటను నమ్మాలి. అప్పుడు వాక్యం నీళ్ళు ఎదుగుతుంది, క్రీస్తు స్వరూపం నీళ్ళు ఏర్పడుతుంది. అలాంటి కృప దేవుడు నాకు వచ్చిన గాక. మహాగణడ పరిశుద్ధుడా, ఎంత అద్భుతమైన వర్తమానం ప్రభువా. ఎన్నో లోతైన కార్యాలను మాకు బయలుపరిచావు. కేవలం నీ కృప ప్రభువా. ఈ కాలంలో ఆ విప్పబడిన పుస్తకాన్ని మర్మములన్నీ ముగించిన నీవు వచ్చావు కనుక ప్రభువా, ఈరోజు మా వాక్యాన్ని చూడగలుగుతున్నాం. కృప దయచేయండి. ఆ వాక్యం వీళ్ళు శరీరమై ప్రతి ఒక్కరు ఎత్తబడే కృపను గురించి నిజమైన క్రిస్మస్ అంటే నీ క్రీస్తు స్వారూప్యం మాలో కనబడడం ప్రభువా. అలాంటి కృప మాలో అనుగ్రహించి
వచ్చిన ప్రతి ఒక్కరి దీవించి ఆశ్రయించి తెచ్చిన పలహారాన్ని పరిశుద్ధపరచండి దేవా. అందరికీ సమృద్ధిగా సరిపడే భాగ్యం తెచ్చండి. ఎవరైతేనైనా ఈ పరిచయలో సహాయపడ్డారో అందరిని దీవించి ఆశ్రయించి వెళ్తూ నింపి నాన్న మీరు ఆడాల్సిన మరోసారి కలుసుకునే భాగ్యం దయచేసి ప్రభా. అయ్యా మీరే ఆ ఎత్తబడి గుంపులు మమ్మల్ని కూడా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపైన దివ్యమైన సహవాసం మనకును సకల పరిశుద్ధులకున్న సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది, మనం అందరం కూర్చోండి.